ప్రెస్ మీట్లో మీ అందరినీ కలవడం జరిగింది. కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికి కూడా మా ప్రతిపక్ష పార్టీ నుంచి కొంతమంది మిత్రులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విశాఖ జిల్లాలో మొత్తం 430 ఎకరాలు ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్నమాట వాస్తవమా కాదా? ఇది రికార్డ్స్ తో ఉన్న దగ్గర. దాని రిజిస్ట్రార్ వాల్యూయే 2638 కోట్లు. మార్కెట్ వాల్యూ చూసుకుంటే 4776 కోట్లు. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 4776 కోట్లు. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థించట్లా, అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థిస్తున్నాను మీడియా ద్వారా. సిపిఐ రామకృష్ణ గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, సిపిఎం మధు గారు కావచ్చు. గతంలో మన చిన్నప్పుడు మనం చూసాం, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరైనా ఈ ప్రభుత్వ భూములున్నా ఇక్కడ దగ్గరికి వెళ్లి ధర్నాలు చేయటం, గొడవలు చేయటం, ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకొని చెప్పడం జరిగింది. కానీ ఎవ్వరో ఏమి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లోక్సత్తా కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ వారు కూడా ఎలాంటి ధర్నాలు ఎలాంటి ఏమి చేయకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఎఫిలియేషన్ కానీ, వాళ్ళ కులం ఎఫిలియేషన్ కానీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎఫిలియేషన్ కానీ చూడకుండా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 430 ఎకరాల ప్రభుత్వ భూమి, సుమారు 4700 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తీసుకుంటాం. దీన్ని మీడియా కానీ, సమాజంలో మేధావులు కానీ, విశాఖ జిల్లాలో తటస్థులు కానీ, అన్ని రాజకీయ పక్షాలు కానీ మీరు దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇంక్లూడింగ్ జనసేన, బీజేపీ, లోక్సత్తా, సిపిఎం, సిపిఐ, అన్ని పార్టీలు. ముఖ్యంగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఎందుకు నేను ప్రస్తావిస్తానంటే, 11 పార్టీలు ఉన్నాయి. వాళ్ళ పోరాటమే జల్ జమీన్ జంగిల్, అంటే జలం కోసం, నీటి కోసం, భూమి కోసం, అడవి కోసం వాళ్ళ సిద్ధాంతం. కనీసం వాళ్ళైనా వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి దీన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను, గతంలో నా కాన్స్టిట్యున్సీలో భీమిలిలోనే ఇదే సిపిఐ నారాయణ గారు వచ్చి, ఎవరో మన అంతకుముందు మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు భూమి ఏదో ఉందని కాలుతో తన్నాడు, కాలు కూడా ఇరికిపోయాడు. నేను చూశాను పాపలు. మరి ఈ రోజు ఏమైపోయారు పెద్దలందరూ? చంద్రబాబు నిలదీయాలి కదా. చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలన చేసి దాచుకుంటామని దీంతో పరిపాలన చేశారు కాబట్టి ఆయన అండతోటే ఈ ప్రబుద్ధులందరూ కూడా, ఈ మాట్లాడే ప్రబుద్ధులందరూ కూడా ఎవరవుతున్నారో, ప్రస్తుత శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాచుకున్నారు. నేనైతే పెద్ద మనిషి చెప్తున్నాడు, 40 ఎకరాలు 40 ఎకరాలు ఉంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 40 ఎకరాలు కాదు, 430 ఎకరాలు ఈ 2 ఏళ్లలో మేము తీసుకున్నాం. ఎక్కువ దాంట్లో తీసుకుంది అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. మేమేదో ఎక్కువ నా భీముల నియోజకవర్గంలో ఉంది. మరి భీముల ఎమ్మెల్యే నేనే కదా, అంటే నా మీద కూడా కక్ష కట్టాడు విజయసాయిరెడ్డి గారు. వాళ్ళు ఏమంటున్నారు, గాజువాకలో తీసుకుంటేనే పల్లాసేన కక్ష కట్టారు, ఈస్ట్లో తీసుకుంటే అలగపూడి రామకృష్ణ కక్ష కట్టారు, నార్త్లో తీసుకుంటే గంటా శ్రీనివాసరావు కక్ష కట్టారు, వెస్ట్లో తీసుకుంటే గణబాబు మీద కక్ష కట్టారు. మరి భీములు ఎందుకు తీసుకున్నారు? భీముల ఎమ్మెల్యే నేనే కదా, భీముల మంత్రి నేనే కదా. మరి నన్ను కూడా కొంచెం ప్రజలు ఇచ్చుకుంటారు కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం
జగన్మోహన్ రెడ్డి గారికి తనామనాని లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి. తప్పు తప్పే, అది ఏ పార్టీ అయినా ఏ కులమైనా కానీ. దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకుండా ఈ ప్రభుత్వం నోటుకొచ్చిన మాట్లాడుతున్నారు. కాసేపేమో పార్టీ మారలేదు కాబట్టి మమ్మల్ని వేధిస్తారంటారు, కాసేపేమో కక్షాదిమ్మంటారు. పౌర సమాజం స్పందించాలి దీని మీద. ఆనాడు దీని అందరూ గుర్తుంటుంది, అదేది మన గ్రంథాలయం సైటు ఏదో ఒక వ్యక్తి కట్టబెట్టారని పౌర సమాజం స్పందించింది, ధర్నాలు చేశారు. శ్రమ్ గారి దగ్గర నుంచి అన్ని పేపర్లు రాశారు, అన్ని మీడియాలు రాశారు. ఇవాళ ఎందుకు స్పందించట్లా నాకు అర్థం కాదు. ఇదే వ్యక్తులు, ఇదే వెలగపూడి రామకృష్ణ బాబు, ఇదే అయిన పోతులు వెళ్ళి ఆ రోజు సిటీకి కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే మీరు చేస్తేనేమో మంచిది, అదే పని మీరు చేస్తేనేమో కక్షాదింపు. మీ అందరూ తెలుసు కదా, మీ ముందే కదా ఆ రోజున వెళ్ళి ఈ వెలగపూడి రామకృష్ణ బాబు ఈ అయిన పోతులు ఇచ్చారు కంప్లైంట్ సిటీకి. ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము నేరుగా మా దీంట్లో మా ప్రజాప్రతినిధులకు కానీ మా పార్టీ అధ్యక్షులకు కానీ మాకు కానీ ఎవరికైనా సంబంధం లేదు. డైరెక్ట్ గా అధికారులు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ భూములు, ఎందుకు ప్రభుత్వ భూములు ఉన్నాయో మీకు తెలుసు. ఎక్కువ ఎస్టేట్ భూములు ఉన్నాయి మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో. సో 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. తర్వాత ఏనాం భూములు ఉన్నాయి. 1956లో ఏనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది. వాటిల్లో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ ను కొంతమంది ఉపయోగించుకుని ఇలా ఆక్రమించుకున్నారు. అదే మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళండి. నేను అప్పుడు లాస్ట్ టైము మన వెస్ట్ గోదావరిలో నిట్టు ఎన్ఐటీ పెడదామంటే ప్రభుత్వ భూమి అక్కడ దొరకదు వాళ్ళకి. ఆఖరిగా తాడేపల్లిగూడెంలో మన ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంటే ఎప్పుడుదో పాత ఎయిర్పోర్ట్ ల్యాండ్, ఆ ల్యాండ్లో పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దేనివల్ల? ఎస్టేట్ వల్ల, దీనివల్ల ఏనా భూముల వల్ల. వాటిల్లోని లూప్ హోల్స్ ఉపయోగించుకుని పేదవాడు అలా పేదవాడి కింద ఉండిపోయాడు. కొంతమంది పెద్దలు అప్పుడు రాజకీయ పక్షాలని, రాజకీయ ప్రజాప్రతినిధులను ఉపయోగించుకుని ఆక్రమణలు తీసుకుంటాం, అమ్ముకుంటాం. మనందరూ తెలుసు కదా, ఒక 10 సంవత్సరాల క్రితం అయితే రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాదు, ఏదో మాట మీద రాసుకుంటాం. వెంకటరావు నాకు 10 ఎకరాల భూమి అమ్మాడు, ఆయనకి డబ్బులు ఇచ్చాను, తలకాయ మీద రాసుకున్నాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం కానీ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం కానీ, ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదేమన్నా టిట్కో హౌస్ ఉండదంటారు. టిట్కో హౌస్ కూడా ఇస్తారు, టిట్కో హౌస్ చేపిస్తున్నారు. మన రేపు దీనిలో ఈ కరోనా వచ్చింది. మరి మన విశాఖపట్నం జిల్లాలోనే 1,80,000 మంది అప్లికేషన్ వచ్చింది, ఇల్లు లేని వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఆ ఇల్లు ఇద్దామంటే వాటి మీద కోర్టులో కేసులు వేపిస్తారు, ఆపిస్తారు. మరి మొన్న కూడా మనకు చూస్తాం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో పాప ఫిజికల్ డిజేబుల్ పీపుల్ది. నేను ఒకటే అడుగుతున్నా, ఇదే వెలగపూడి రామకృష్ణ బాబు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి చిన్న సెట్ వేయించలేడా? ఇవాళ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అధికారం ఉండగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు. నిజంగా వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళు ఎందుకు జీవోల్సి పాటలు వచ్చి పెట్టడం? అంటే ఏమి చేయడు అధికారం ఉన్నప్పుడు. ఎంతసేపు ప్యాకాట్లో కోడి పందాలు, దాన బార్ షాపులు చేయటం, ఇవన్నీ కాదండి. వెలగపూడి రామకృష్ణ బాబు అనే వ్యక్తికి వాడి కులం కమిట్మెంట్ లేదు, పార్టీ కమిట్మెంట్ లేదు, ఏ కమిట్మెంట్ లేదు. మనందరూ తెలుసు ఎంవీఎస్ మూర్తి గారు, స్వర్గీయ ఎంవీఎస్ మూర్తి గారి సేవలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని చేసి సేవ చేశాడు ఆయన. అలాంటి వ్యక్తే ఒక 5 ఎకరాల భూమి, గవర్నమెంట్ భూమిని రెగ్యులరైజ్ చేయండి అంటే అప్పుడు ఎక్కడ పడి వెలగపూడి రామకృష్ణ బాబు వయసు ఎందుకు చెప్పించలేకపోయినా నాకు అర్థం కాదు. ఆయన సామాజిక వర్గం గురించి, పార్టీ గురించి మాట్లాడతాడు. 5 ఎకరాల భూమి ఆయన చంద్రబాబు నాయుడు చుట్టం కూడా. ఆ రోజు నోరు రాలేదు వెలగపూడి రామకృష్ణ బాబుకి. తర్వాతే చెప్తున్నాడు, నేనేదో ఆటలు అరటిపండు, విజయసాయి గారు ఏం చెప్తే చేస్తాను. ఎస్, జగన్మోహన్ గారు ఏది చెప్తే విజయసాయి గారు అది చేస్తాడు, విజయసాయి గారు ఏది చెప్తే మేము అది చేస్తాం. అంతేగాని మీలాగా 2 మంత్రి పదవులు ఇస్తే గంటా శ్రీనివాసరావు వర్గం, అయినపాత్ర వర్గం, నీతిక వర్గం పెట్టుకుని 5 సంవత్సరాలు ఒక మీటింగ్ కూడా పెట్టకుండా వర్గపోరు మేము చేయం. మా పార్టీ విధానం అది కాదు. మా పార్టీ విధానం మాకు ఒకడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిందే
విజయసాయి గారు చేస్తాడు, నేను చేస్తాను, మా ప్రజాప్రతినిధులు అందరం చేస్తాం. మీలాగా అధికారం వచ్చింది కదా అని సొంత పార్టీలో వర్గాలు పెట్టుకుని, సొంత పార్టీలో కుమ్మిరాటలు చేసుకుని, సొంత పార్టీలోనే ఈ భూ కబ్జాలు చేసుకుని ఆఖరి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించారు. మేము చేయం. జగన్మోహన్ రెడ్డి గారి మాటే మాకు శిరోధార్యం. నేను అడిగేది ఏంటంటే ఎంత జరిగినా కూడా, చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించినా కూడా, ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా కూడా, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ మీద కానీ, ఆ పార్టీ నాయకుల మీద కానీ ఏమాత్రం పట్టు లేదు. ఆయన అండదండాలు చూసుకునే, చంద్రబాబు నాయుడు యొక్క అండదండాలు చూసుకునే వీళ్ళు చెలరేగిపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు చెలరేగిపోయారు, అధికారం లేనప్పుడు కూడా చెలరేగిపోతున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ వాళ్ళు విమర్శించటం. ఒకడే 40 ఎకరాలు లేదంటాడు, ఒక ఆయన ఏమో మీరు రెండు చర్చకి అంటాడు, ఒక ఆయన అబ్బాయి ఎవరో పక్కలో కొట్టేసారు నాకు కొట్టలేదు అంటాడు. అంటే ఇప్పుడు దొంగలను పోలీసులు పట్టుకుంటే పోలీసులను దొంగలు కూర్చొని చర్చిస్తారా? ఎవరు చర్చించాలో వాళ్ళు చర్చిస్తారు, ఎవరు యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ విత్ ప్రూఫ్లతో సహా ఉంది. ఆయన పల్లా సింగ్ గారు కూడా పొద్దున్నే చెప్పాడు. ఆయన ఏమని, అసలు నాకు సమాధానం నాకు సంబంధం లేదు, అసలు ఎవరితో కొట్టేసి నాదని మీరు చెప్తున్నారు. అదే పల్లప్పుడే చెప్తున్నారు అధికారులు. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారిని పిలిస్తే ఈ ఎప్పుడైతే సాక్షి పేపర్లు వచ్చిందో అది మీరు చేసే మిస్టేక్ అది కూడా ఉంది. ఈ 1 month బ్యాక్ సాక్షి పేపర్లు రావటం, దాంట్లో వాళ్ళు సర్దుకుని కొన్ని షెడ్లు ఆల్రెడీ తీసేశారు వాళ్లే. ఇప్పుడు కూడా 2 షెడ్లు ఉన్నాయి, వాటిలో సామాను ఉన్నాయి. నేను ఎంఆర్ఓ గారు వెళ్తే వాళ్ళ తమ్ముడు పల్లా శంకర్రావు గారు, వాళ్ళంతా కమాండ్ ఫ్యామిలీ. 2 షెడ్లలో సామాను ఉన్నాయి సార్, మీరేం తీసేయద్దు, మా ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చాం, గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసుకున్నాం, ట్రాన్స్ఫర్ కాలేదు, గవర్నమెంట్ ల్యాండ్ అని మా షెడ్లు ఉన్నాయి, 2 రోజులు టైం ఇస్తే మేమే తీసుకున్నాం సార్ అని చెప్పాడు. వాస్తవంగా జరిగేదే అది. ఇక్కడ మీ ముందుకు వచ్చామో నేను చాలా నీతివంతుడిని, సత్యవంతుడిని, చాలా శ్రీరామచంద్రుని అంటే ఎలా కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుతున్నా, నేను పల్లాసీన్ అనే వ్యక్తి ఈ సర్వే నెంబర్ 5లో మొన్న 2 months బ్యాక్ కూడా 714 గజాల్లో బిల్డింగ్ కడుతుంటే జీవీఎంసీలు కొట్టేశారు. ఆ పట్టా గురించి కూడా 2 పట్టాలు ఇచ్చారని చెప్పారు. దాని జెన్యూనిటీ కూడా వెరిఫై చేస్తామని చెప్పారు, అధికారులు వెరిఫై చేస్తారు. రెండోది సర్వే నెంబర్ 12లో 1 to 14 అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉంది. అది 6 ఎకరాల 15 సెంట్లు ఉంది. ఈ 6 ఎకరాల 15 సెంట్లు కూడా వీళ్ళు 22A ఉంది. అది 2014లో యుఎల్సీ కింద తీసేమని వీళ్ళు అప్లికేషన్ పెట్టారు. ఎంఆర్ఎన్ బిల్లు 2014 వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే యుఎల్సీ క్లియరెన్స్ కోసం అప్లై చేశారు. అప్లై చేస్తే ప్రభుత్వం రిజెక్ట్ చేసినప్పుడే సర్వే నెంబర్ 12 1 to 14 యుఎల్సీ ల్యాండ్ 6 ఎకరాల 15 సెంట్లు. ఏమండి తర్వాత ఈ సర్వే నెంబరు 28 30లో చెరువు ఉందండి, 1450 సెంట్లు ఉంది. ఒక దాంట్లో 21 acres. అది ముందు 6 ఎకరాలు, ఇది 14 20 ఎకరాలు, రెండోది 21 acres. సో మొత్తం సర్వే నెంబర్స్ సర్వే నెంబర్ 12 14 28 30 ఏమండి ఎన్ని ఎకరాలు అయింది? 14 6 20 20 21 40 ఎకరాలు అయింది. ఈ 41 acres లో కొన్ని చోట్ల 92 సెంట్లలో ఇంజనీరింగ్ వర్క్స్ అవుతుంది, షెడ్స్ చేశారు. ఈ సాక్షి పేపర్లు వచ్చిన తర్వాత ఈ 4 రోజుల్లో 2 షెడ్లు వాళ్లే పీకేస్తున్నారు. కావాలని మీరు చూడండి, ఇప్పటికే నట్లు బోట్లు 2 షెడ్లో టైం అడిగారు. తర్వాత ఈ తొంగులాంలో సర్వే నెంబర్ 10 2లో పోరంబోకు రాస్తా 36 సెంట్లు ఉంది. మరి 13లో 27 సెంట్లు ఉంది. అలాగే ఎకరం 10 సెంట్లు. ఇది గయాల్. ఇక్కడ ఏం చేశారంటే కాంపౌండ్ వాళ్ళు కట్టారు. కట్టుకుని ఇప్పుడు మాది కాదు అంటున్నారు. ఎలా ఉందంటే వెనకటికే సామెత ఉంటుంది కదా, ఇప్పుడు ఎవడో నారాయణ భక్తులు ఒక గుడికి వెళ్ళాను, ఒక దొంగ గుళ్ళో మన నగలు ఉంటాయి కదా పట్టుకుని వచ్చేస్తుంటే కనిపించాడు, దొరికిపోయాడు. అరే ఎప్పుడో దొంగలు పడ్డారని గుళ్ళో నాకు ఈ సామాను ఇప్పుడు దొరికినాయి పట్టుకొస్తున్నాను అని చెప్పి. అంటే నాకు నేను చెప్పాను కదా, దొరికితే దొంగ, దొరకపోతే దొంగ. కాబట్టి
ఇవన్నీ చట్ట ప్రకారం. ఇప్పుడు నేను రామకృష్ణ గారు నాకు కోపం ఉందండి, నేను చెప్తాను రామకృష్ణ గారిని కొట్టాడు మధురవాళ్ళు వెళ్ళని, కొట్టేది రామకృష్ణ గారు ఊరుకుంటాడా? ఆయన జిరాయితీ ఇల్లు వెళ్ళి కొట్టాడని అమ్మారావు చెప్తాను, ఏదో మంత్రిని ఎమ్మెల్యేని ఊరుకుంటారా? కోర్టుకు వెళ్తాడు, కోర్టు పెనాల్టీ వస్తుంది, అమ్మారావు కాస్తుంది, కొట్టమని కూడా వస్తుంది. ఎవడో కూడా జిరాయితీ భూమిలో ఉన్నటువంటి ఆస్తుల్ని కక్షపూరితంగానో వెంజన్స్ గానో టచ్ చేస్తే ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? సో నా విజ్ఞప్తి ఏంటంటే ఈ విశాఖపట్నం అనేది మనది, అందరిది. సరే పార్టీలు వేరే, మనందరం ఇక్కడే ఉంటాం. తప్పనిసరిగా గత ప్రభుత్వం చేయలేకపోయింది, చంద్రబాబు గారు చేయలేకపోయాడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మంచి చేద్దాం ఉండదు, దానికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. మరి చేయలేకపోయిన పని ఈ రోజున జగన్మోహన్ గారు చేస్తున్నారు. దానికి అన్ని రాజకీయ పక్షాలకి నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన రాజకీయ పక్షాలందరికీ కూడా, అయ్యా ఇది ఒక యజ్ఞంలాగా, ఇదేదో నా ఇంట్లో పెళ్ళో, విజయసాయి గారి ఇంట్లో పెళ్ళో, జగన్మోహన్ గారి ఇంట్లో పెళ్ళే కాదు. మన విశాఖ మనది. ఈ విశాఖనే ఒక సేఫ్ సిటీగా, మంచి సిటీగా మనందరం ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి మీకు ఏమాత్రం మంచి మనసున్నా మద్దతు పలకండి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా కుట్రలు కుతంత్రాలు పన్ని అడ్డుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. ఏమనుకోవాలండి వీళ్ళని? అసలు మనుషులని నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న నేను స్పందించమని చెప్పారు. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన ఇస్తే చేయమని, నీ సొంత మనుషులే నీకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇలా ఈ రకంగా ప్రజలను దోచుకుంటే నీకు ఏ రకంగా ఓట్లు వేస్తారు? అంటే మీరు అనొచ్చు, మీరు కూడా మీరు ఆ పార్టీలో ఎంపీగా మరి అప్పుడు చెప్పలేదని. నేను కూడా 4-5 సార్లు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాను చాలా విషయాలు. ఆయన ఏమన్నాడంటే, లేదమ్మా నా సంగతి తెలియదు నీకు, నేను లెగిస్తే మనిషిని కాదు, వీళ్ళందరికీ టికెట్లు ఏమైనా ఏం చేయాలన్నా. ఆయన లేగలేదు, ప్రజలు కూడా ఆయన లేగలేదు. ఇప్పుడు కానీ నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచన విధానం మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ నాయకులకు బుద్ధి చెప్పండి, మీ అనుచరులకు బుద్ధి చెప్పండి. అది మంచి పద్ధతి కాదని చెప్పండి. చెప్పి ఆ తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. ప్రజలు మనల్ని పొందే పని చేయండి. కానీ ఎంతసేపు జగన్మోహన్ గారి మీద, విజయసాయి గారి మీద పడి ఆడవటం. ఇంకేం చెప్పారంటే 2014లో వైఎస్ విజయ్ గారు పోటీ చేసినప్పుడు జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చేస్తే మొత్తం కడపలో వచ్చేస్తారు, మొత్తం రాయలసీమలో వచ్చేస్తారు, ఇక్కడ దోపిడీ చేస్తారు. చెప్పండి, మీరు చెప్పండి మీడియా వాళ్ళు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరైనా సరే రాయలసీమ నుంచి కానీ కడప నుంచి కానీ వచ్చారా? 1 ఎకరం స్థలం కబ్జా చేసుకున్నారా? నా గురించి చెప్తున్నారు. నేను ఎవరికి రాయలసీమలకు కాదు, విజయసాయి ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నా సంగతి మీకు తెలుసు, అలా బాగా తెలుసు వాళ్ళకి. చంద్రబాబు గారితో ఎలా మాట్లాడేవాడినో, రాజశేఖర్ గారితో ఎలా మాట్లాడేవాడినో, ఏ ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడేవాడు. నాకేం అసలు ఇంట్రెస్ట్ లేదు. దయచేసి మన ఇంట్రెస్ట్ ఏంటంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ముఖ్యంగా విశాఖ రాజధాని అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజధాని చేస్తుంటే హైదరాబాద్తో పోటీ పడగల సత్తా ఈ పాటికి వచ్చేది. ఇప్పటికైనా సరే విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా దయచేసి మా మీద ఉన్నటువంటి, మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షతోనో అసూయతోనో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని పాడు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు. నాది అయిపోయినండి మాట్లాడుతాను. ఏమంటున్నారు వాళ్ళు? ప్రతిసారి విజయసాయి గారు దోచేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు దోచేస్తున్నారు. నిన్న కూడా ఎలగపూడి రామకృష్ణరావు చెప్తున్నాడు, మీ పక్కన ఇద్దరు పెట్టుకున్నారు. నాగిరెడ్డి గారు 10 లక్షల్లో భూములు అమ్ముకున్నాడు ఆయన. వెలగపూడి రామకృష్ణబాబు నాగిరెడ్డి గురించి ఏం చెప్తున్నాడు ఆయన? వెలగపూడి రామకృష్ణబాబు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఆస్తందా? తిప్పల నాగిరెడ్డి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన ఆస్తం తీమనండి. 10 లక్షలు ఆయన భూములు అమ్ముకుని కార్పొరేటర్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇండిపెండెంట్ గెలిచిన చరిత్ర తిప్పల నాగిరెడ్డి. వెలగపూడి రామకృష్ణబాబు లాగా కోడి పందాలు, పేకాట, తర్వాత బెట్టింగ్లు, బారులు ఇదా? కాబట్టి నేను చెప్పేది ఒకటే, దయచేసి మనం గత చరిత్ర తవ్వుకోవద్దు. మీరు 4 గంటలు మేము 10 అంటాం, మేము 10 అంటాం, మీరు 4 గంటలు. అది కాదు మనకు కావాల్సింది.
ఈ రోజు మనం చేసే కార్యక్రమం మంచి కార్యక్రమమా చెడ్డ కార్యక్రమమా? కాబట్టి దీన్ని సహకరించండి. తప్పనిసరిగా మరి ఇంకేమన్నారు ఆ మధ్యన సింహాచలం భూములు కూడా దోషేస్తారని చెప్పారు. సింహాచలం చెప్పండి, ఎవరైనా సరే ఎండోమెంట్ దీంట్లో ఇదే బ్రాండ్ ఇమేజ్ మీరు అన్నారు కదా తగ్గిస్తారు. మీ అందరూ తెలుసు, మనందరూ తెలుసు, ఎండోమెంట్ భూమి తీసుకునేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉందా? మీకు కానీ నాకు కానీ ఉందా? ఎవరికి లేదు. ఎండోమెంట్ భూమి ఎవరైనా తీసుకోవాలంటే దాని ఈక్వలెంట్ ల్యాండ్ కోర్టు పర్మిషన్ ద్వారా తీసుకుని మనం ఇవ్వాలి. అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అడ్డగోలుగా మాట్లాడటం, ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడటం, తప్పులు చేయటం, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లటం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడుగానే కానీ ఆయన వయసు పెరిగింది కానీ ఆయన ఎక్కడా కూడా ఒక పాశ్చాత్తాపం కానీ చేసిన తప్పులు సరిదిద్దుకున్న విషయం కానీ ఆయనకి లేదు, ఆయనతో పాటు ఉన్న నాయకులకు కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ విషయాలు పెద్దలు కానీ పౌర సమాజం కానీ గమనించాలి, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా గమనించాలి. ఆ రాజకీయ పక్షాలు తమ వైఖరి అంటే చెప్పాలి. ఈ ప్రభుత్వ భూముల్ని తీసుకుని ప్రజా ప్రయోజనాలకి ఉపయోగించడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రోజున 4,000 కోట్ల రూపాయల భూముల్ని ఈ రోజున మేము ముందుకొచ్చాం. మరి దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, న్యూట్రల్గా ఉంటారా? మరి ఆనాడు ఎన్నో చరిత్ర ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగిలిన పార్టీలు కానీ ఈ భూముల కోసం పోరాటం చరిత్ర. మరి ఈ రోజున మీరు ఎందుకు కామ్గా ఉంటున్నారు అనేది కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళ హయాంలోనే మీరు చెప్పండి, అడవివరంలో విలేజ్ మీకు ఎంత తెలుసు, హార్ట్ ఆఫ్ సిటీ, దాంట్లో ఒక రాజుగారు కానీ ఈ ప్రత్యక్ష కంపెనీ వీళ్ళంతా కూడా సరే అలాగే కోర్టుకు రాదు వేరే విషయం, 64 ఎకరాలు సుమారు 700 కోట్లు చేశారు. విశాఖపట్నం ఎన్ఆర్ రిష్కొండలో గీతం యూనివర్సిటీ 40 ఏకర్స్, అది బేసిక్ సబ్ రిజిస్టర్ వాల్యూ 600 కోట్లు ఉంది. ఇంకా మామూలుగా తీసుకుంటే 1700 కోట్లు అవుతుంది. ఇలా మొత్తం తీసుకున్న వాటిల్లో ఎక్కువ భీమునిపట్నం కాన్స్టిట్యున్సీలోనే ఎంక్రోచ్మెంట్స్ 95 ఎంక్రోచ్మెంట్స్, టోటల్ ఎంక్రోచ్మెంట్స్ ఇప్పుడు దాకా తీసుకుంది. ఇది కావాలంటే మీరు కూడా తీసుకోండి, బస్సు కూడా రాయొచ్చు, ఇస్తాం. 251 ఎంకరేజ్మెంట్స్ ని తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 251 ఎంకరేజ్మెంట్స్, 251 ఎంకరేజ్మెంట్స్. వాడు పెద్దవాడ చిన్నవాడ, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం ఎవడో చూడుతుంది. అర్థమైందా? అంటే అలా వదిలేయమంటారా? కాబట్టి ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. ఇంకా ఉంది, అయిపోలే సినిమా అప్పుడే. ఈ వెరిఫై చేయాల్సిన తుంగలంలో సర్వే నెంబర్ 35, 36, 37లో 6 ఎకరాలు ఒకటి, 882 సెంట్లు ఒకటి, 859 సెంట్లు ఒకటి. ఇవన్నీ కూడా ఏపీఐసీకి 1979లో అలాట్ చేశారు. ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. నిన్న ఆయన ఏమన్నారు, పెద్ద మనిషి, మేము ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పెట్టామండి అని చెప్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లు నా ప్రాపర్టీస్ నా పేరు మీద ఉంటే నా భార్య పేరు మీద పెడతాం, కానీ మా తమ్ముడి పేరు మీద ఉన్నాయి, మా బామ్మతి పేరు మీద పెడతామా? అంటే జనాలకి ఇంకా చెవులో ఎంతకాలం పూలు పెడతారు? ఇప్పుడు దాకా పూలు పెట్టారు, ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు, అనుభవించారు, ఇప్పుడు దొరికారు. దొరికిన తర్వాత కూడా మమ్మల్ని ఇంకా ప్రజల్ని ఫూల్స్ చేద్దాం, మేము దేనికైనా సిద్ధం. ఆ దేనికైనా సిద్ధం అనేది దానికి ఒక వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. వాళ్ళు తెలుస్తారు దొరలెవరో దొంగలెవరో, ఎవరికి శిక్షించాలో ఎవరిని శిక్షించకూడదో. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ మీరు మీ వైఖరి మార్చుకోండి. 3 రాజధానులకు అడ్డుపడబాకండి. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈ రోజున విశాఖ ప్రజలు మీకు 4 సీట్లు గెలిపించబట్టే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇంకొక ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు గారు, ఇది బలహీన వర్గాల మీద దాడి అంటాడు. అంటే ఏదో కార్డు ఎస్కేప్ అవడానికి, ఏదో కార్డు తప్పించుకోవడానికి అది పద్ధతి కాదు. అదే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు,
మొన్న తర్వాత బై ఎలక్షన్ అవ్వకముందు పార్టీ లేదు, బొంగు లేదు, ఏం లేదు, అయిపోయింది అని ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసపుచ్చటం, దోపిడీ, అరాచకంతోనే ప్రజలు మొన్న మీకు అలాంటి తీర్పునిచ్చారు. అయినా కూడా మీ వైఖరి మారలేదు. వాళ్ళు మీరేమనుకుంటున్నారంటే జగన్మోహన్ గారిని తిడితే, విజయసాయి గారిని తిడితే, ప్రభుత్వాన్ని తిడితే, మమ్మల్ని తిడితే ఏదో అయిపోద్ది అనుకుంటున్నారు. ప్రజలు మీ పక్షానికి వస్తారు, రారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల మేలు కోసం ఎవరు పనిచేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారని గమనిస్తున్నారు. హైదరాబాద్లో కూర్చుని జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయటం, అభివృద్ధిని అడ్డుకుంటాం, కుట్రలు పనటం, ఈయన మీద బుర్రచాలి ఈ కార్యక్రమం. సో చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు పనినా కూడా మరి పైన దేవుడి ఆశీస్సులు, కింద ప్రజలు దేవునంతకాలం జగన్మోహన్ గారి ప్రభుత్వానికి ఏం జరగదని తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని శక్తుల్ని, రఘురామకృష్ణరాజు లాంటి శక్తులు ఎన్ని శక్తులను ప్రయోగించినా ఈ ప్రభుత్వానికి ఏం కాదని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. అన్ని ఆయన నేను చెప్పింది ఏంటంటే, నాకు భూములు ఉన్నది కాపు జగ్గరాజపేటలో కాదు, నాకున్నది యాదవ జగ్గరాజపేటలో. మీరెవరు, విజయసాయి రెడ్డి గారు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వచ్చినా సరే వచ్చి ఆ భూములన్నీ తీసేసుకోండి, మీరు తీసేసుకోండి అని చెప్పి దానికి మీరేమంటారు? ఇప్పుడు నేను చెప్పేది శ్రీనివాస్ గారు నాకేం చెప్పారు, మనం గుళ్ళోకి వెళ్ళాం, ఒక ఆయన నగలు పట్టుకుని వస్తున్నాడు. అరే అదేనండి చెప్పేది, ఒక ఆయన నగలు పట్టుకుని వస్తున్నాడు. ఏంటి చేతులు నగలు ఉన్నాయంటే, అరే ఇప్పుడే దొంగలు పడ్డారు గుళ్ళో, నేను నన్ను చూసి దొంగలు నగలు వదిలేసి వెళ్ళిపోయారు అంటే, అది పల్లాసిందా, శ్రీనివాస్దా, అవంతిసిందా తేల్చాల్సింది. ఆయన కానప్పుడు ఆయన ఎందుకు భుజం అనుకుంటున్నాడు. కాదండి అధికారం. అవునండి, పల్లా శంకర్రావు ఎవరో, పల్లా శంకర్రావు అనే వ్యక్తి ఎవరో, పల్లా శ్రీనివాసరావు సోదరుడే కాదా? పల్లా శంకర్రావు ఆధీనంలో ఉందా లేదా? మీకు ఆ లిస్ట్ కూడా ఇస్తారు. మీకు పల్లా శంకర్రావు ఆధీనంలో ఏ భూమి ఉందనేది చదివి వినిపించారు కదా సర్వే నెంబర్. శ్రీనివాస్ గారు మీరు బాగా చదువుకున్న వ్యక్తి, నేను అనుభవజ్ఞులు, ఎందుకు చేస్తారు అలాగా? గతంలో కూడా ధర్మంగా న్యాయం వెళ్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళడం స్టే తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ప్రభుత్వ భూమికి ఎప్పుడు కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోండి రూల్ ప్రకారం. ప్రభుత్వ భూమి మీ దగ్గర ఉంటే దానికి ఏదో శుభలాగా కార్డు కొట్టించి, పసుపు కుంకం అంటించి, గుట్టు పెట్టి రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూమి మన దగ్గర ఉంటే అది అవంతి శ్రీనివాస్ అయినా, జ్యోతి శ్రీనివాస్ అయినా, పల్లా శ్రీనివాస్ ఏనండి, పల్లా శ్రీనివాస్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదవుతుందా ఫస్ట్ పాయింట్ రూల్ ప్రకారం. రెండోది చాలా మంది తెలుసు కదా మీకు, ధర్మంగా న్యాయంగా మనం వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి సార్, ఇక్కడ మీరు మేము అది ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు రామకృష్ణ నాకు ఇష్టం లేదు, మొదలు వాళ్ళు అన్ని కొట్టేస్తారు జరాయితీ. పాయింట్ ఏంటంటే, మేము ప్రభుత్వ భూమి తీసుకున్నామా, జరాయితీ భూమి తీసుకున్నామా? మేము చెప్పండి. మేము జరాయితీ, అది కాదు సార్, మేము జరాయితీ భూమి తీసుకుంటే మా తప్పు. జరాయితీ భూమి తీసుకుంటే మేము తప్పు. జరాయితీ భూమి తీసుకోవాలా ప్రభుత్వం? అది చాలా నియమనం. సార్ ఇప్పుడు కాదు సార్, బయటపడింది కాబట్టి ఎవరైనా అదే చెప్తారు. ఎవరైనా దొంగతనం చేసిన చెప్తాడు. కాదండి, ఎవడైనా సరే అది కాదు సార్, నేను దొంగతనం చేసి చెప్తాను. నేను దొంగతనం చేసిన రామచంద్ర గారు సాక్షి పేపర్లో చెప్తాను. ఎవడే చెప్పడం? ఇప్పుడు చెప్పాను కదా, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ వెళ్తే వెంకట్రావు మాట్లాడుతున్నా చేస్తారు సార్. ఇప్పుడు బయటపడింది కాబట్టి నాది కాదని చెప్పుకోవచ్చు. నేను చెప్పాను కదా నాకు మీకు. కాదు నాయుడు గారు, ఇప్పుడు ఆయన కానప్పుడు అదే చేస్తున్నాడు కదా సార్.
ఇది ఆపట్లేదు సార్. ఇది నిరంతర వాళ్ళు ఒక నిమిషం చెప్తాను రాజు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతర ప్రక్రియ. సినిమా ఇందాక ఏం చెప్పాను కదా, సినిమా అయిపోలేదని చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి సార్. నాయుడు గారు, ఇళ్ళగానే పండుగ అవుతుంది, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు చెప్పాను సర్వే నెంబర్ 35, 36, 37 తొంగలాంలో ఉన్నాయి. ఇవి కూడా వెరిఫై చేస్తున్నారు. అర్థమైందా? ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అనేవాడు మీ అందరూ తెలుసో తెలీదో మనందరూ తెలుస్తుందే, మీరు మర్చిపోతున్నారు. బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. ఒక వరి పండే భూమి ఒక వ్యక్తి పేరు 18 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. రెండోది మెట్ట అయితే 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎవడో ఎంత తెలుగు తక్కువ కూడా ఆడి పేరు మీద పెట్టుకోడు. ప్రభుత్వ భూములు కానీ, ఆక్యుపై చేసిన భూములు కానీ, బినామీ భూములు కానీ. అర్థమవుతుందా? కాబట్టి మరి చిన్నపిల్లల మాట్లాడకూడదు మనం. ఆయనే చెప్పాడు కూడా మనమే చెవులో చెప్పారు. ఇప్పుడు ఇన్నాళ్ళు చెవులో పూలు పెట్టారు ప్రజలకి, ఇంకా పెడదాం ఉండాలో నాకు అర్థం కాదు. కాబట్టి నిరంతర ప్రక్రియ. దీంట్లో ఎవరున్నా కూడా తప్పనిసరిగా చెప్తాను, మళ్ళీ చెప్తాను నేను, తప్పనిసరిగా తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, సరెండర్ చేయండి. సరెండర్ చేసిన తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేయొద్దండి. ఒప్పుకోండి చేసిన తప్పుల్ని. ప్రభుత్వానికి స్వాధీనపరిచి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. లేకపోతే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అని మీ అందరి ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. 100 ఎకరం ఉంది, అది కాంపౌండర్ కట్టున్నారు. వాళ్ళదేమో టచ్ చేయదు. నేను అదే చెప్తున్నాను సార్. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ క్లియర్. కన్ఫ్యూజన్ ఉందంతా వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉంది. అర్థమైందా? ఎందుకని తప్పు చేసినా కన్ఫ్యూజన్ ఉంటుంది, తప్పు చేసినా తొందరపాటు ఉంటుంది. అర్థమవుతుందా? మేమేం తొందరపడం. మేము శ్రీనివాస్ గారు చెప్పినట్టు మేమేమి దీని మీద ఏం చేయము. మేము ధర్మంగా న్యాయంగా వెళ్తాం. అర్థమవుతుందా? మేము ఎవరి జరాటి భూములు తీసుకోం. ఇందాక కూడా చెప్పాను మీకు. రేపు రాజధాని వస్తుందంటే ఆనాడేం చెప్పారు, విజయం గారు పోటీ చేస్తున్నా కడపలంతా వచ్చేస్తారు ఇక్కడ మొత్తం ఆక్యుపై. చెప్పండి, ఈ 2 సంవత్సరాలు ఏమైనా చేశాడా? అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రచారం ఏం తీశారంటే రాజధాని వచ్చేస్తే మొత్తం రాయలసీమ నుంచి వస్తారు, పడిపోతారు ఇక్కడ మన బతుకు నీరు. చెప్పండి, ఈ 2 సంవత్సరాలు రాయలసీమ వచ్చాడా? చెప్పండి. మీరు వెలిగి తీయండి. మీరు జరగలేదు, మీరు ఊరుకుంటారా? అది కాదు సార్. ఏదే సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు నా కాలేజ్ ఉంది, నేను మీకు ఇష్టపడి రామచంద్ర కప్పుకుంటా. అది కాదండి, దానికి సంబంధం అండి. కాదండి, మీకు అది కాదండి, మీకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా? పోలీసు సిపి గారు కంప్లైంట్ ఇచ్చాడా? శ్రీనివాస్ గారు అంటే వ్యాపారం వేరు, ప్రజా ప్రయోజనాలు వేరు. మీరు 2 మిక్కి పెట్టబారు. ఆ రోజు ప్రచారం ఏం చేశారండి, వాళ్ళు వస్తే కనుక కబ్జాలు చేసేస్తారు, అరాచకాలు చేసేస్తారు, రౌడీజం చేసేస్తారు అని అన్నారు. 5 సంవత్సరాల్లో కాదు సార్, ఎవరో బెదిరించలేదండి. ఎవరో ఒక్క నిమిషం కరెక్ట్ సార్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు కూడా నా పేరు కాదు, ఏనండి శ్రీనివాస్ గారు ఇద్దరు గారు చెప్తున్నాను ఏనండి. సింబయాజీ నరేష్ నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళకి చాలా గట్టిగా చెప్పాను. వాళ్ళు నా గురించి సీఎం గారు కూడా చెప్పాను సీఎం గారు. నేను ఎవరో భయపడే వ్యక్తిని కాదు. సింబయాజీ నరేష్ అడగండి కావాలంటే. నేను సింబయాజీ నరేష్ సపోర్ట్ చేస్తాను, వాళ్ళ సపోర్ట్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఇక్కడ ఏనండి, నేను మంత్రి ఉన్నంత కాలం జిల్లాలో, పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఏ ఒక్క వ్యక్తి సార్, మీరు అడ్డపంచలు కట్టుకున్నా, ప్యాంట్లు వేసుకున్నా, నిక్కర్లు వేసుకున్నా, బట్టలు లేకపోయినా, మీరు ఎవరికన్నా ప్రైవేట్ వ్యక్తికి అన్యాయం చేయాలో చెప్పండి, నా దృష్టికి తీసుకురండి. నేను దాన్ని ఆపుతాం. నా వల్ల కాదు ఈశ్వర్ గారు చెప్తాం, ఆయన ఆపుతాడు. మా ఇద్దరు వల్ల కాబట్టి సీఎం గారు చెప్తాం, ఆపుతాం. అంతేగాని ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 4 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిద్దాం అనుకుంటున్నాడు. ఇవన్నీ కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సి ఒకటే, మేము 1,30,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో పేద ప్రజానికి కానీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కడైనా సరే మీకు ఒక కంప్లైంట్ వచ్చిందో పని మీకు ఈనాడు కానీ జ్యోతికి కానీ, సార్ నాగిరెడ్డి గారు మాకు మీ తెలుగుదేశం పార్టీ కాబట్టి పెన్షన్ ఇవ్వట్లేదు, లేదా విజయప్రసాద్ గారు మీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ వచ్చి చెప్పండి మీకు. అంటే ప్రజల్ని మేము ఎప్పుడు కూడా విడదీ చోట్ల పార్టీల పరంగా, కులాల పరంగా, ప్రాంతాల పరంగా మాకు అందరూ ఒకటే, ప్రజలందరూ కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతమంది పేదవాళ్ళు చెప్పండి.
వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చాం, వాళ్ళందరికీ స్కీమ్స్ ఇచ్చాం. నా నియోజకవర్గంలోనే ఒక 5-6 విలేజ్లు ఉన్నాయి హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు. 95% ఓట్లు టీడీపీకి వేశారు వాళ్ళు, 5% నాకు వేశారు. అయినా వాళ్ళకి 80% మందికి పథకాలు ఇచ్చాము. అక్కడే అర్థమవుతుంది ఆయన మనస్తత్వం, సీఎం గారి మనస్తత్వం ఏంటో. సో కాబట్టి నేను కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పు, విజయసాయి గారి పేరు చెప్పు, నా పేరు చెప్పు, ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా బెదిరించినా మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరి వాళ్ళకి న్యాయం చేస్తాం. అంతేగాని ఈ గ్లోబల్ ప్రచారాలు మానుకోండి. మనందరం అది కాదండి, ఇప్పటికే రాష్ట్రం 2 ముక్కలైంది. విశాఖపట్నం రాజధాని పెడతామంటే రాయలసీమలో వస్తారు, విజయవాడ రాజధాని పెడతామంటే వైజాగ్లో వస్తారు. ఉన్నాయో 13 జిల్లాలు. చెప్పండి పోనీ రాష్ట్రం 3 ముక్కలు చేద్దాం పోనీ. ఎందుకు మనం ఒక ప్రాంతం మీద ఉన్నదే 13 జిల్లాలు 5 కోట్ల మంది జనాభా, ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతం మీద విద్వేషం ఎందుకు? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అమరావతిలో రాజధాని పెడతాను, అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు, పట్టుబడమని చెప్తున్నాడు. కర్నూలు అభివృద్ధి చేస్తారు, రాయలసీమ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు, అలా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు రేపొద్దున. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వస్తాయి కదా. మొన్న చూశారు మీరు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు. కాబట్టి ఆయన ఒక బ్రాడర్ వ్యూలో, బ్రాడర్ మైండ్ తోటి గౌరవ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు మీకు మంచి మనసు ఉంటే సపోర్ట్ చేయండి. లేకపోతే ఎలాంటి గ్లోబల్ ప్రచారాలు పెట్టి ఎవడు వచ్చేస్తాడు, ఏం చేస్తాడని చెప్తే ఎలాగా? కాబట్టి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఈ గ్లోబల్ ప్రచారాలు నమ్మొద్దు. అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు ఎన్ని అడ్డంకులు చంద్రబాబు నాయుడు సృష్టించినా విశాఖ పరిపాలన రాజధాని చేసి తీరుతామని మేము కూడా తెలియజేస్తాం. మీ సింహాచలం సార్, ఆ జగన్ గారిని ఇప్పుడు కోర్టు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం. తప్పనిసరిగా దానికి మా అధిష్టానం న్యాయపరంగా మేము ఎలా పోరాటం చేయాలో అలా చేస్తాం. కాబట్టి మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటాం, సబ్జుడిస్ అవుతుంది. తప్పనిసరిగా న్యాయస్థానంలో ఒకరోజు తీర్పు వాళ్ళకి అనుకూలంగా రావచ్చు, రేపు మాకు అనుకూలంగా రావచ్చు. ఓకే, ఎక్కువగా ఏది ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఏమండి ఇప్పుడు ఆధారాలతో ఒక నిమిషం నాయుడు గారు, మీరు అబ్బాయి అమాయకంగా అడుగుతారని క్వశ్చన్లు. ఇప్పుడు ఆధారాలతో సహా మేము కాదండి. కానప్పుడు అలా కాదు నాయుడు గారు, కానప్పుడు వాళ్ళు ఎందుకు భుజాలు తడుక్కోవడం సార్? వదిలేండి, ఆరోపణలు చేయడం కదా, వాళ్ళు అందులో ఉన్నారు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి సార్, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు లేరు మీకు కాదు అని అనడానికి లేదు కదా, అది తప్పు. ఆ ప్రచారం తప్పు, ఆ ప్రచారం తప్పు సార్. ఇప్పుడు ఆ కొట్టేటప్పుడు సార్, ఇప్పుడు అది కొట్టేటప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ మనుషులు ఉండాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? విజువల్స్ ఉన్నాయి, మీ పంపిస్తాం, ఆయన సంగతి మీరు వెయ్యండి. ఎందుకున్నారు సార్? వాళ్ళు చెప్పక్కర్లేదండి, అలా కాదండి. వాళ్ళెవరు చెప్పడానికి, నేనేమని చెప్పడానికి? ప్రభుత్వ భూమి అధికారులు తీసుకుంటారు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎవరు చెప్పక్కర్లేదండి, ఇది ఆయన చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. ప్రభుత్వ అధికారులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 296 అఫీషియల్ గా తీసుకున్నారు. 296 430 ఎకరాలు. ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ 7,000 కోట్లు, 4,700 కోట్లు ఆల్రెడీ అఫీషియల్ గా ఉంది రికార్డు. మీరు తీసుకోండి. వాళ్ళు అంటారయ్యా, వాళ్ళు ఏమంటారండి? మీరు అర్థం చేసుకోండి, అక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారా ఎవరు? ఇదే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక విషయం, ఇదే విషయాన్ని పత్రికేయులు అందరూ, పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో చెప్తున్నాం. గతంలో మేము అపోజిషన్ లో ఉండేటప్పుడు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, పెద్దలందరూ కూడా కబంధ హస్తాల్లో ఉన్నాయి, దయచేసి దీన్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి మహాధర్నా చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి ఆ రోజు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 సంవత్సరాల్లో ఎవరి చేతుల్లో ఉన్నా గానీ వాళ్ళ మెడలోంచి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటామని చెప్పారు. ఈరోజు చేస్తున్నారు. దాన్ని అభినందించాల్సింది పోయి ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడండి? ఈ 296 ఏవైతే ఆక్యుపేషన్ లో ఉన్నాయో 430 ఎకరాలు
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకోలేకపోయాడే. ఎందుకు తీసుకోలేకపోయాడు? వాట్ ఇస్ ద రీజన్? ధైర్యం లేదు. నో బడీ ఇస్ నాట్ క్వశ్చనింగ్. సార్ ఇప్పుడు సిటీ మీద ఇంకా మీరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఎవరన్నారు తీసుకోలేదని? ఎక్కడ తీసుకున్నారు? ఆగండి, వస్తుంది. కంగారు పడిపోతారు ఎందుకు సార్? కంగారు పడిపోతారు ఎందుకు? అది కూడా త్వరలోనే సార్, త్వరలోనే శ్రీనివాస్ గారు త్వరలోనే మీ పేపర్లోనే రాస్తారు, మీ పేపర్లోనే రాస్తారు. ఓకే. త్వరలోనే అవన్నీ వస్తాయి. నేను అన్నది ఒకటే, దయచేసి విశాఖపట్నాన్ని ప్రొటెక్షన్ చేసుకుందాం. ప్రభుత్వ భూములు తీసుకునేటప్పుడు భుజాలు తడుకోవాల్సిన అవసరమే ఉంది. నేను ఆక్వే చేయలేనప్పుడు వదిలి నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? ప్రెస్ ముందుకు ఎందుకు రావాలి? ఆర్టీఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? జేసీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎంఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు పవిత్రంగా ఉంటే నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆల్ వీడియోస్ ఈజ్ దేర్. నువ్వు వెళ్ళలేదా? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళలేదా? ఆర్టీఓ దగ్గరికి వెళ్ళలేదా? జేసీ గారి దగ్గరికి వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేయలేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఏం చెప్తారు? మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఆయనకే ఉందండి. నాయుడు నేను ఫోన్ చేశానని చెప్పాడు ఆయన. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి సార్? సార్ తప్పు చేయలేనప్పుడు శ్రీనివాస్ గారు అర్థం చేసుకోండి, తప్పు చేయలేనప్పుడు ఎవరితోని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తన పని తాను తీసుకెళ్తాది. అక్కడ నేనున్నా ఎవరున్నా గాని ప్రభుత్వ భూములు ఉంటే వెనక్కి తీసుకుంటారు. ఇందులో మోమాటమే లేదు, యుఎల్సీకి అప్లై దీంట్లో ఛాలెంజ్లే లేవు. నేను రాజకీయ సంఖ్యాసం తీసుకుంటాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఉట్టి మాటలు గత 5 సంవత్సరాల్లో బోల్ అన్యాక్రాంతం అయ్యాయని చెప్పి మొర పెట్టుకొని ధర్నాలు చేసి గోల్ పెట్టాం, స్పందించలేదు. ఈ రోజు ప్రభుత్వం స్పందిస్తే దీని మీద మాత్రం స్పందన ఉండదు, వాళ్ళు మాట్లాడిన దాని మీద మాత్రం స్పందన ఉంటుంది. ఎక్కడ చేయమండి? దిస్ ఇస్ ద డెమోక్రసీ. దీని ప్రజాస్వామ్యం ఉంటారా? ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? ఆ రోజు మహాధరణ చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు భూములు వెనక్కి తీసుకుంటే దీన్ని తిప్పి చూపిస్తారా తప్పు చేస్తున్నా అని? ఏ కోణంలో ప్రభుత్వం తప్పు చేస్తుందండి? ప్రభుత్వ భూమిని పరిరక్షణ చేయాల్సిన అవసరం లేదా? అది చేస్తే తప్ప వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి అంటారా? ప్రభుత్వ భూమిలో ఎవరి పేరైనా ఉంటుందండి? చెప్పండి, ప్రభుత్వ భూమిలో ఎవరి పేరైనా ఉంటుందా? మరి ఎందుకు పెట్టుకున్నారు 2014లో యుఎల్సీ క్లియరెన్స్ చేయమని, 22 ఏరి నుంచి డిలీట్ చేయమని చెప్పి 6 ఎకరాల చిల్లరికి రిజెక్ట్ చేసిన విషయం అవునా కాదా? అఫీషియల్ గా ఉందండి. ఏం మాట్లాడతారండి మా దగ్గర కాదు సార్, ఆయన కూర్చోబెట్టి ఎదురు కూర్చో- సార్? మాకు అవసరం లేదండి, ప్రభుత్వానికి అవసరం లేదు. శ్రీనివాస్ గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. మీతో ఎందుకండి? మాకే అవసరం. మీతో నేను ప్రజలే చెప్తున్నా, మిమ్మల్ని మీ ద్వారా అట్లీస్ట్ మీరు చూపిస్తారు అని. మీ అన్నదేంటి? ఆ రోజు చెప్పింది ప్రభుత్వ భూములు ఏవైతే విశాఖపట్నంలో ఉన్నాయో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నీ కూడా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మెడలోంచి ఆ భూములు తీసుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అన్నమాట ప్రకారం ఒకటిగా 296 ఆక్యుపెన్సీస్ ఏవైతే ఉన్నాయో 430 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో చాలా మంది ఉండొచ్చు. ఎవరున్నారు, ఎవరి పేర్లు ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పాం. చూపిస్తాను. సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎక్స్టెన్షన్లు ఉన్నాయి, ఏరియాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఉండేటప్పుడు దీన్ని కాదని చెప్పి ఎలా ఆపుతారు? ఒకటి. రెండోది, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళ భూములు కానప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారండి? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేసి రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చేసుకునేటప్పుడు మీకెందుకు నొప్పి? మీరెందుకు ఎంఆర్ఓ గారిని కలవాలి? మీరెందుకు ఆర్టీఓ గారిని కలవాలి? మీరెందుకు జేసీని కలవడానికి ప్రయత్నం చేయాలి? ప్రభుత్వ భూమి వాళ్ళు తీసుకునేటప్పుడు మీకేంటి ఇబ్బంది? మీ భూమి అయినా తీసుకున్నారా? జిరాయితీ 1 సెంటైనా గానీ ప్రభుత్వం తీసుకుందా? జిరాయితీలో ఉన్నటువంటి ఆక్యుపెన్సీ ఏదైనా గానీ పగలగొట్టారా? రెండో విషయం, ఇందాక ఆయన అన్నారు, శ్రీనివాస్ గారు అన్నారు, తెల్లవారుజామున వెళ్లాల్సిన అవసరం ఏంటని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 600 గజాల స్థలంలో, అంటే బీపీఎల్ ఫ్యామిలీస్, ఎస్సీ కుటుంబానికి చెందిన వాళ్ళు, నా కాన్స్టిట్యున్సీలో ప్రియదర్శిని కాలనీలో
నేను ప్రొటెక్ట్ చేసి, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రొటెక్ట్ చేసినటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా 2 గంటలకి 400 మంది పోలీసులు 12 కుటుంబాలని నిర్దాక్షిణ్యంగా వ్యాన్లు ఎక్కించుకొని పట్టుకుపోయారండి. 400 మంది పోలీసులు. ఆ రోజు కనపడలేదా? ఏం మాట్లాడతారండి? రూల్స్ ప్రకారం వెళ్తారు, రూల్స్ ప్రకారం వెళ్తారు. మరి ఈ రోజు అదే భూని మేము వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఐడెంటిఫై చేశాం. మన విజయసాయి రెడ్డి గారు కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. తప్పులు కాదా ఇవి? ఇవన్నీ తప్పులు కాదా సార్? చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అయిపోలేదు. ఇప్పుడు మీరు అన్నారే 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఏమైందని ఒకటొకటి వస్తాయి. రెండోది, ఏదైతే రాజధాని ఇక్కడ పెడుతున్నారో, రాజధాని పెట్టేటప్పుడు ఇక్కడ భూములు లేవు, ఇక్కడ రాజధాని పెట్టడానికి ఖాళీ లేదు, ఇక్కడ అవసరం అవదలు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు ప్రైవేట్ స్థలాన్ని ఎక్కువ చేయకుండా ప్రభుత్వ భూముల్లోనే మరి ఇక్కడ రాజధాని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిదే కదా, నష్టం లేదు కదా. మరి ఈ పని గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదే? 1 సెంటు ప్రైవేట్ స్థలాన్ని ఎక్కడ ఎక్విజిషన్ చేయలేదే ఇక్కడ క్యాపిటల్ కోసం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ రోజు ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు కార్యక్రమాలు చేయట్లేదు. రూల్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేస్తుంది అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఓకే, ఒక్క నిమిషం. నాగిరెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. అయిపోయాడు. గాజువాక నాయుడు వదిలే, నాయుడు నువ్వు వదిలే అబ్బా అన్న. స్థానిక శాసనసభ్యులు మనం మాడుకుంటాం. ఈ 2 రోజులు బట్టి మనకి ఈ ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళు మా మీద, మా పార్టీ మీద, మా పార్టీ పెద్దల మీద విమర్శలు చేయడం, మేము దాన్ని కౌంటర్ ఇచ్చుకోవడం, ఇదే సరిపోతుంది. జనరల్గా ఎప్పుడైనా ఒక యాలిగేషన్ అనేది వచ్చినప్పుడు సరే ప్రభుత్వం స్పందించి ప్రెస్లో వచ్చినప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో, వాట్సాప్లో వచ్చినాయి కానీ, ఎక్కడ ఏమి జరిగినా ఆఫీసర్స్ ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మీ రాజకీయ నాయకులుగా మేము 5 ఏళ్ళు ఉంటాం, తర్వాత ఉండకపోవచ్చు, కానీ 60 ఏళ్ళు వాళ్ళు సర్వీస్ చేయాలి. ఇలాంటి గవర్నమెంట్లు ఎన్నో గవర్నమెంట్లు చూస్తారు. ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అది ఎవడు ఆక్యుపై చేశాడు, ఎవడు లివిల్ చేస్తుండు, ఎవడు కాంపౌండ్ వాళ్ళు కడుతుండు, ఎవడు అద్దెలకు ఇచ్చుకుంటుండు, డేటా కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్తే ఆఫీసర్లు సిద్ధంగా వాళ్ళ ఉద్యోగాన్ని పణంగా పెట్టేసి అడ్డగోలుగా చేయడానికి లేరాడు. చేస్తే ఆ ఉద్యోగాలు పొద్దున ఎవడ కాపాడతారు? రేపు కోర్టుకు వెళ్తే సమాధానం వాళ్ళే కదా చెప్పుకోవాలి. మేము అంత మాట్లాడవచ్చు రాజకీయ నాయకులు కానీ, చేత ఎవరు అలా చేయరు. ఇప్పటికైనా ఎవరైనా తప్పులు కూడా తమ తప్పులు ఎరగడని, నేను తప్పులు చేయొచ్చు, మీరు చేయొచ్చు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎవడైనా తప్పు చేస్తే గవర్నమెంట్ భూములు ఉంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మీ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఉండదు. ఇప్పుడు కాకతీయ ఐటీ ఉంది, మేము అందరూ కొనుక్కున్నారనుకున్నాం, పక్కనే ఉన్నాం, మాకు తెలియదు. 13 ఎకరాల భూమి ఇవాళ కాకతీయ ఐటీ 40-50 ఏళ్ళు బట్టి అక్కడ మరి ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్ అది కట్టుకొని పాలిటెక్నికల్ అయితే ఇది పెట్టి ఇప్పుడు దొరికింది. డబ్బులు కట్టమన్నారు గవర్నమెంట్. ఏదో సంస్థ పెట్టుకున్నారు కదా, డబ్బులు కట్టమంటే డబ్బులు కట్టరాట, మీరే తీసేసుకోండి అన్నారు. అంటే ప్రభుత్వం భూమిని ప్రభుత్వం భూమిని ఆక్యుపై చేశారు. 30 ఏళ్ళు బట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంది. మరి 30 ఏళ్ళు బట్టి ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు అది ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వ భూమి అని తేలింది. అక్కడ కమిటీ వాళ్ళు చెప్పారు, డబ్బు కట్టేసి మీరు తీసుకోండి, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా, రిజిస్ట్రార్స్ వాల్యూ ప్రకారంగా మేము కట్టలేమన్నారు. అయితే ఇది వదిలేమన్నారు. అలాగే ఏంటంటే ఆక్యుపై చేసుకున్నాడు, ఆక్యుపై చేస్తే ఆ భూముల్ని వెనక్కి తీసి ఇచ్చేయమంటున్నారు. ఇది చాలాసార్లు మీటింగ్ పెట్టి మంత్రి గారు, విజయసాయి రెడ్డి గారు అందరూ చెప్పింది అదే. ఆక్యుపేషన్ చేశారు, అది మీకు తెలుసు. మీరు ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళందరూ సరౌండ్ చేయండి అని చెప్తున్నారు. అది చేయలేనప్పుడు రికార్డు దాఖలా ప్రకారంగా చూసి గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. రాజకీయ నాయకులు ఎవడు యాక్షన్ తీసుకునేందుకు
చెప్తారు, ఇగో ఇక్కడ ఆక్యుపై జరిగింది, ఇది అవునో కాదో తేల్చమని తేల్స్తారు. తెలిసి అది గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమా అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు రికార్డు పట్టుకొని. మరి మాకే పక్కన మేమే ఉన్నాం. మరి కాకతీయ భూమిని ఈనాటి వరకు మాకే తెలీదు. ఎవరు అలా దాని మీద దృష్టి పెట్టుకొని కూర్చోరు కదా ఇదే పనిగా. ఒక్క నిమిషం వంశీ మాట్లాడక. వంశీకృష్ణ అయిపోతానా? పార్టీ ప్రెసిడెంట్ గారు కొంచెం వంశీరా, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, అందరూ మాట్లాడు. మంత్రి మాట్లాడు. ఇప్పుడే మా మంత్రి గారు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సుమారుగా 4,000 ఎకరాల ల్యాండ్, 400 అలాగే 4,000 కోట్ల 4,700 కోట్లు ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈ 2 సంవత్సరాల నుంచి. పేలా గోవింద్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ పల్లాసీన్ దగ్గరగా వచ్చింది. ఎవరన్నా ఇంకో పార్టీ నాయకులు ఉన్నారా? ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఉన్నారు. అవన్నీ కూడా వెనక తీసుకుంటా ఉన్నాం. అందులో ఏమో తప్పులుంటే చెప్పండి. అంతేగాని విజయసాయిరెడ్డి గారు, మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా లోన్గా తీసుకోవట్లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా మీద ఆరోపణలు చేయడం కాదు, మీ మీద వచ్చిన ఆరోపణలని మీరు నిరూపించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ వదిలేసి నిన్నేమో వెలగపూడి రామకృష్ణ బాబు ఇవాళ పల్లాసీని గారు పెట్టి నాకు సంబంధం లేదంట. నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు మీడియా ముందుకి? రావాల్సిన అవసరం లేదు కదా. పేపర్లో వస్తే కాముండండి, మీరు కానప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది. సో దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అందరూ కూడా సహకరించండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా గవర్నమెంట్కి అప్పచెప్పి మీరు ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని ఎవరేమన్నారని హెచ్చరిస్తా ఉన్నాం. లేదు విశాఖపట్నానికి రాజధాని వస్తా ఉంది, మేము ఇలాగ కబ్జా జరుగుతున్న ఊరికే మాట్లాడుతూ ఉంటే ఏదో మేలు జరగదని ఊహించుకుంటా ఉన్నారు. అవి ఎప్పుడు జరగవు. చంద్రబాబు నాయుడు గారికి సీన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏదో రకంగా చిన్న ఇలాంటి ఏదో క్రియేట్ చేద్దాం చూస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని కూడా వెనక్కి తీసుకుంటుంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు అని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ఆధీనంలో ల్యాండ్స్ అన్ని కూడా అప్పచెప్పాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేస్తా ఉందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకళ్ళ తర్వాత వాడండి. శ్రీనివాస్ ఫస్ట్ కూర్చోండి. అది ఓపికలేదు అట్లా శ్రీనివాస్, మీకు చాలా అసహనంగా ఉన్నారు. ఒక్క నిమిషం అండి. ఎవరైతే ప్రభుత్వం ఆక్రమించారో వాళ్ళందరూ ఇచ్చేయండి, ఇవ్వకపోతే క్రిమినల్ కేసు పెడతామని. క్రిమినల్ కేసు పెట్టలేదు. ఇప్పుడు భూములు తీసుకుంటేనే గోల పెడతారు మీరే. అందరికి ఇస్తారు. కేసులు పెడితే ఇంకేంటి? అది కాదు, తప్పనిసరిగా ఏమండి, తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుంటుంది. వెయిట్ చేయండి. ఓకే, దాంట్లో ఎలాంటి వెనక్కి వెళ్ళే సమస్య. నెక్స్ట్ కక్ష సాధింపు చర్యలు ఇది ఒక భాగమైన ప్లానింగ్ అని అంటారు సార్. మరి ఆయన పార్టీలో తీసుకోవడం లాక్డౌన్ భాగంలో భాగమైన ప్లానింగ్ ఇంకా అక్కడ ఇంకేమిటంటారు? కరెక్టే కదా. మీరు చదువుకున్నారు, కొంచెం ఆలోచించండి. పల్లా శ్రీనివాస్ ఉన్నాడు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నాడు, ఇద్దరు శ్రీనివాస్. పల్లా శ్రీనివాస్ మీద కక్ష సాధింపు అంటున్నారు, టీడీపీలో ఉన్నాడు కదా. మరి వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ అధికారంలో ఉన్నాం కదా మేము, 2 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ కదా. ఆయన ఏమైనా చేసుకోవచ్చు కదా, ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తాడు అనుకోని. అంటే మీకు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే పైన నాయకత్వం, చంద్రబాబు నాయుడికి కంట్రోల్ లేదు. చంద్రబాబు నాయుడు అసమర్థుడు కాబట్టి వాళ్ళ నాయకుడు విచ్చలవిడిగా చేస్తున్నాడు. మా నాయకుడు సమర్థవంతుడు, పారదర్శకంగా పరిపాలన చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం కూడా ఆయన మాటకు గౌరవించి కట్టుబడి ఉన్నాం. అంతేగాని రండి కాదండి, బాగా ఇప్పుడు అసమ వెంకటరావు లేడా, శ్రీనివాస్ లేదా, అవసరం ఏంటి లేరా మాకు? కాదు, 151 సీట్లు ఉన్నాయి. 151 సీట్లు ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆయన గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఊరికి ఆరోపణలు చేస్తున్నారు. మన నాగిరెడ్డి గారు విజయారెడ్డి గారు మీద కావాలని చేసే ప్రయత్నాలు. నాగిరెడ్డి గారు ఇంకేం కాదు. అది కాదండి, చెప్పమనండి, ఎవరు మాట్లాడారు చెప్పమనండి. ఒక పవర్ స్టార్ మీద గెలిచాడు నాగిరెడ్డి గారు. ఇక్కడ రియల్ పవర్ స్టార్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఎమ్మెల్యే. అర్థమైందా? మాకే అవసరం సార్, ఆయనతో ఎవరు సంపాదించారు? అసలు దానికి దీనికి సంబంధం లేదండి.
ఓకే రైట్ థ్యాంక్ యూ